భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. నిన్న రాత్రి మీరు పడుకున్నప్పుడు మీకు ఏదైనా కల వచ్చిందా? అయితే దాన్ని కేవలం ఒక భ్రమ అని కొట్టిపారేయకండి. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతోందంటే రాత్రి వేళల్లో మనకు వచ్చే కొన్ని కలలు సాధారణమైనవి కావు. అవి రాబోయే రోజుల్లో మీ ఇంట్లోకి రాబోతున్న అపారమైన ధనరాశులకు సంకేతాలు, లేదా మీపై పితృదేవతల ఆగ్రహానికి హెచ్చరికలు. అవును, స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తానికి ముందు వచ్చే కొన్ని కలలు సాక్షాత్తు దైవ సంకేతాలు. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న దరిద్రం పోయి అఖండ ఐశ్వర్యం రాబోయే ముందు ప్రకృతి మీకు పవర్ఫుల్ సంకేతాలను ఇస్తుంది. కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ అద్భుతమైన కలలేంటి? ఒకవేళ పితృదోషం ఉంటే ఎలాంటి కలలు వస్తాయి? వాటి పరిహారాలేంటో ఎవ్వరూ చెప్పని గూఢ రహస్యాలను తెలుసుకునే ముందు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్య వచ్చే కలలు మన ఆలోచనల వల్ల వస్తాయి. వాటిని వదిలేయండి. కానీ రాత్రి 1 గంట దాటిన తర్వాత, ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య వచ్చే కలలను దైవిక కలలు అంటారు. ఈ సమయంలో మన సుషుమ్న నాడి ఉత్తేజితం అవుతుంది. విశ్వంలోని శక్తులు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాయి. చాలామంది అంటుంటారు, మొన్నటి వరకు బాగానే ఉన్నామండి, అకస్మాత్తుగా అప్పుల పాలైపోయామని. మరికొందరు అకస్మాత్తుగా కోటీశ్వరులవుతారు. ఇదంతా ఒక రాత్రిలో జరగదు. జరిగే ముందు మన అంతరాత్మకు కలల రూపంలో సిగ్నల్స్ అందుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కలల్లో మీకు ఏ ఒక్కటి వచ్చినా సరే మీ అదృష్టం రాకెట్లా దూసుకెళ్లడం ఖాయం. మొదటిగా, మీ కలలో మరణించిన మీ తల్లిదండ్రులు లేదా మీ ముత్తాతలు కనిపిస్తే ఎలా ఉంటుంది? చాలామంది భయపడతారు. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన పూర్వీకులు కలలోకి వచ్చి మీకు ఏదైనా వస్తువు ఇస్తున్నట్లు, లేదా మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్లు, లేదా మీ తలపై చేయి పెట్టి దీవిస్తున్నట్లు కనిపిస్తే అది భూమిపై ఉన్న అతిపెద్ద అదృష్టం. దీని అర్థం ఏంటో తెలుసా? మీ పితృదోషాలన్నీ తొలగిపోయి మీ పూర్వీకులు మీపై ప్రసన్నులయ్యారు. వారు మీ ఇంటికి ధనలక్ష్మిని పంపుతున్నారు అని అర్థం. ఈ కల వచ్చిన కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఊహించని విధంగా కోర్టు కేసులు గెలుస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. అలాగే లక్ష్మీదేవి నేరుగా కలలోకి రాదు, కొన్ని సంకేతాల రూపంలో వస్తుంది. మీ కలలో నిర్మలమైన నీటితో ఉన్న నది లేదా సముద్రం కనిపిస్తే, లేదా మీరు ఒక పచ్చని కొండపైకి ఎక్కుతున్నట్లు కనిపిస్తే, లేదంటే మీ కలలో తెల్లటి ఏనుగు లేదా నాగుపాము కనిపిస్తే అది అఖండ ఐశ్వర్యానికి సంకేతం. ముఖ్యంగా కలలో నాగుపాము మిమ్మల్ని కరవకుండా కేవలం కనిపిస్తే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు తొలగిపోయి కుబేరు యోగం పట్టబోతోందని అర్థం. ఇలాంటి కల వచ్చినప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు. ఉదయాన్నే లేచి ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు మంచి కలలు చూసాం. మరి దరిద్రం వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి? ఇది చాలా ముఖ్యం. మీ కలలో మరణించిన మీ పూర్వీకులు ఏడుస్తున్నట్లు కానీ, లేదా ఆకలితో అన్నం అడుగుతున్నట్లు కానీ, లేదంటే మిమ్మల్ని కోపంగా చూస్తున్నట్లు కానీ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. అది మీ ఇంట్లో తీవ్రమైన పితృదోషం ఉందని చెప్పడానికి సంకేతం. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు నిలవదు, వంశవృద్ధి ఉండదు, ఎప్పుడూ అనారోగ్యం వెంటాడుతుంది. మరి ఇలాంటి కల వచ్చిన వెంటనే వచ్చే అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరు మీద 3 బ్రాహ్మణులకు కానీ, లేదా పేదవారికి కానీ అన్నదానం చేయండి. ఇంట్లో పితృతర్పణాలు ఇప్పించండి. ఆ దోషం తొలగిపోయి మళ్ళీ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన కలలు కేవలం ఊహలు కావు, అవి మన భవిష్యత్తుకు దిక్సూచీలు. మరి ఈ మధ్యకాలంలో మీకు ఎలాంటి కలలు వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మేము వాటికి పండితుల చేత శాస్త్రోక్తమైన వివరణ ఇప్పిస్తాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.